హలో గాయ్స్, ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం గురించి నేర్చుకున్నాం. ఆ ప్రాబ్లం ఏంటంటే లీప్ ఇయరా కాదా అంటే ఒక ఇన్పుట్ ఇయర్ వాడు ఇయర్ ఇస్తాడు, యూజర్ ఇన్పుట్ ఇయర్ ఇస్తే ఆ ఇయర్ అనేది మనం లీప్ ఇయరా కాదా అని చెక్ చేయడానికి ఈరోజు మనం కోడ్ రాద్దాం. అంతకంటే ముందు మనకు అసలు ఫస్ట్ లీప్ ఇయర్ అంటే ఏందో మనకు తెలవాలి. లీప్ ఇయర్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఆ ఇయర్లో 365 డేస్ కాకుండా 366 డేస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024 అనేది లీప్ ఇయర్ అనమాట. అయితే ఇక్కడ మనం అసలు దేన్ని బేస్ చేసుకుని అది లీప్ ఇయరా కాదా అని మనం క్రైటీరియా యూజ్ చేస్తున్నాం అంటే మనం రెండు కండిషన్స్ని బేస్ చేసుకుని ఇస్తాం అనమాట. అంటే ఈ కండిషన్ ట్రూ అయినా కానీ లేకుండానేమో ఈ కండిషన్ అంటే రెండు కండిషన్స్ బేస్ చేసుకొని ఆ కండిషన్ కానీ క్రైటీరియా కానీ బేస్ చేసుకొని మనం లీప్ ఇయర్ అని కాదని డిసైడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఆ ఇయర్ అనేది 4 అంటే ఇయర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 400 కావాలంటే ఇయర్ అనేది 400 యొక్క మల్టిపుల్ అంటే ఏంది 400, 1800, 1200, 1600, 2000 ఇవన్నీ కూడా 400 యొక్క మల్టిపుల్స్ కాబట్టి మనం దాన్ని డైరెక్ట్గా చెప్పవచ్చు అనమాట, ఇది ఒక లీప్ ఇయర్ అని. ఇంకా సెకండ్ కండిషన్ ఏంటంటే సెకండ్ కండిషన్లో మనం ఎలా చెప్తామంటే ఇయర్ అనేది 4 యొక్క మల్టిపుల్ కావాలి, ఇంకా ఇయర్ అనేది నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 100, నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 100. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1700 ఉంది. 1700 అనేది 4 యొక్క మల్టిపుల్. అవును, ఇది ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది. కానీ అదే సేమ్ ఇయర్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 100. కానీ 1700 డివిజబుల్ చేస్తే అంటే 1700 కాబట్టి మల్టిపుల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు కండిషన్ ఏముంది, మల్టిపుల్ కావద్దు అంటుంది. కాబట్టి 1700 అనేది నాట్ ఏ లీప్ ఇయర్. సేమ్ థింగ్ అదేవిధంగా 1800 అనేది 4తో డివిజబుల్ అవుతుంది కరెక్ట్. కానీ 1800 అనేది 100 యొక్క మల్టిపుల్ అనమాట. కానీ మనం ఎప్పుడైతే 1600 తీసుకుంటున్నామో 1600 అనేది దీంట్లో ట్రూ అవుతుంది. అంటే ఇయర్ అనేది 4తో డివిజబుల్ అవుతుంది అండ్ ఇయర్ ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 100. అంటే ఈ కండిషన్ అండ్ ఈ కండిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇయర్ అనేది అది ఒక మల్టిపుల్ అనమాట. 1600 అనేది ఒక 100 యొక్క మల్టిపుల్ అనమాట. కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది. కానీ మనం ఏమని చెప్పుకున్నాం, లీప్ ఇయర్ అంటే ఈ కండిషన్ ట్రూ అయినా ఏం కాదు, ఈ కండిషన్ ట్రూ అయినా ఏం కాదు అన్నాం. అందుకనే 1600 అనేది 400తో డివిజబుల్ అవుతుంది కాబట్టి దాన్ని మనం లీప్ ఇయర్ అంటున్నాం అనమాట. ఓకేనా? అందుకనే మనం 1600 2000 ఇవన్నీ కూడా మనం లీప్ ఇయర్స్ అంటున్నాం. ఈ క్రైటీరియా బేస్ చేసుకొని మనం ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అని చెక్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీని ఒక కోడ్ రాద్దాం. కోడ్ రాసిన తర్వాత మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇయర్ తీసుకున్నాం, ఇయర్ అడుగుదాం. ఇన్పుట్ ఇయర్ ఫస్ట్ కండిషన్ మనం సీక్వెన్స్ వైజ్ వద్దాం. అంటే ఫస్ట్ కండిషన్ ఏం చెప్తుంది, ఆ ఇయర్ అనేది 400 యొక్క మల్టిపుల్ కావాలి. 400 యొక్క మల్టిపుల్ అంటే దాని మీనింగ్ ఏంది, ఒకవేళ ఆ నెంబర్ని 400తో డివిజబుల్ చేస్తే రిమైండర్ అనేది మనకి 0 వస్తుంది అనమాట, ఒకవేళ అది మల్టిపుల్ అయితే. ఓకేనా? దాన్ని మనం ప్రోగ్రామేటిక్లీ రివర్స్ రాస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా రాస్తామంటే ఇయర్ మాడ్యులో 400 = 0 అయితే ప్రింట్ ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్. దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఇయర్ మోడ్లో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1600 అనే ఎగ్జాంపుల్ నెంబర్ ఇయర్ తీసుకుందాం. 1600ని 400తో డివిజబుల్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఎంత 0 కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం కూడా అది రీప్లేస్ అయ్యేది అనమాట. అంటే ఇక్కడ మొత్తం వచ్చే వాల్యూ 0 అయ్యేది అనమాట. ఓకేనా? 0 = 0. 0 అనేది 0కి ఈక్వల్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈక్వాలిటీ ఆపరేటర్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఈక్వల్ కాదని చెక్ చేస్తాం అనమాట. ఈక్వల్ ఉన్నప్పుడు ట్రూ ఇస్తుంది, ఈక్వల్ కాకుండా ఫాల్స్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 0 = 0. 0కి 0 ఈక్వల్ అంటే ట్రూ కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది, లీప్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అనుకుంటుంది. ఓకేనా? అందుకని మనం ఎక్కడైనా కానీ సేమ్ థింగ్ అనమాట. ఒకవేళ అది ఎప్పుడైనా కానీ మనం మోడల్ యూజ్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ మొత్తం వాల్యూ ప్లేస్ రిమైండర్ వస్తుంది అనమాట. రిమైండర్ వచ్చి ఈ రిమైండర్ అనేది కంపేర్ చేసి కరెక్ట్ ఉంటేనేమో దానికి సంబంధించిన కోడ్ రన్ అయితే లేకుంటే లేదు. ఓకేనా? ఓకే, మనకు లీప్ ఇయర్ కావాలంటే ఆ కండిషన్ కావాలి. ఇంకో కండిషన్ ట్రూ అయినా కానీ మనకు లీప్ ఇయర్. సెకండ్ కండిషన్ ఏంది, ఇయర్ అనేది 4 యొక్క మల్టిపుల్ అంటే దాని మీనింగ్ ఏంది, ఇయర్ని 4తో డివిజబుల్ చేస్తే రిమైండర్ అనేది 0 వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకేమంటుండో ఎండ్ ఇయర్ అనేది 100 యొక్క మల్టిపుల్ కావద్దు. ఓకేనా? ఎండ్ ఇయర్ ఈజ్
ఇయర్ మోడ్లో 100 వేస్తే నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, అంటే సేమ్ థింగ్. మనం ఏమంటున్నాం, ఇయర్ అనేది ఓకే, ఇయర్ అనేది ఒకవేళ మల్టిపుల్ ఆఫ్ 100 అయితే మనకి ఏం రాస్తాం, ఇక్కడ డబల్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఇక్కడ ఏమంటారు, మనకు నాట్ ఏ మల్టిపుల్. దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ సింబల్ యొక్క మీనింగ్ ఏంటంటే నాట్ ఈక్వల్ టు. ఓకేనా, ఇయర్ని 100తో డివిజబుల్ చేస్తే ఆ వచ్చిన రిమైండర్ అనేది 0 కావద్దు అంటే దాని మీనింగ్ మనం ఏమంటున్నాం, అది 100తో మల్టిపుల్ కావద్దు అని మనం చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయినా కానీ మనం ఏమంటున్నాం, ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఓకేనా, నెక్స్ట్ ఈ రెండు కండిషన్స్ కాకుండా ప్రింట్ ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకేనా, సేమ్ థింగ్, మనం ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఈ రెండు కండిషన్స్ని మనం ఇక్కడ రాస్తున్నాం. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1600 తీసుకున్నాను. 1600 అనేది లీప్ ఇయర్ కాబట్టి 1600 ఇస్ అ లీప్ ఇయర్. 1700 తీసుకుందాం. 17 అనేది నాట్ ఏ లీప్ ఇయర్, ఎందుకంటే అది 100తో డివిజబుల్ అవుతుంది. 100 యొక్క మల్టిపుల్ అండ్ 400 యొక్క నాట్ మల్టిపుల్. ఓకేనా, అందుకని 1700 తీసుకుంటే నాట్ ఏ మల్టిపుల్. 1700 ఇస్ నాట్ ఏ లీప్ ఇయర్. ఒకసారి మనం కరెంట్ ఇయర్ కూడా చూద్దాం. కరెంట్ ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదంటే ఫస్ట్ థింగ్ చూద్దాం మనం కండిషన్స్. ఫస్ట్ ఇయర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 400. 2025 అనేది 400 యొక్క మల్టిపుల్ అయితే ఖచ్చితంగా కాదు, కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, కాబట్టి దీంట్లోకి రాదు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, ఈ కండిషన్ ఇయర్ మోడ్లో 4. ఇయర్ అంటే ఏంటి, మన 2025 కాబట్టి 2025 అనేది 4 యొక్క మల్టిపుల్ అంటే కాదు. ఓకేనా, అంటే ఇక్కడ మనకు ఫాల్స్ వచ్చింది. మనకి ఎండ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఎండ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ వాల్యూ ట్రూ ఉండి అంటే ఇక్కడ 2 సైడ్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ట్రూ ఉండి రైట్ సైడ్ ఉన్న వాల్యూ ట్రూ ఉంటేనే దీన్ని మొత్తం కూడా ట్రూ లెక్క కన్సిడర్ చేసుకొని దీన్ని లోపలికి పంపిస్తుంది. కానీ ఇక్కడ ఒక్కటి ఫెయిల్ అయింది. ఇక్కడ ఒక్కటి ఫెయిల్ అయినా కానీ లోపలికి పంపింది, కాబట్టి మనకి ఇక్కడ ఈ కండిషన్ చూసుకోవాల్సిన అంటే అవసరం లేదనమాట. కాబట్టి ఇది ఫెయిల్. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, 2025 అనేది నాట్ ఏ లీప్ ఇయర్ అనమాట. ఓకేనా, అదే ఒకసారి ఇక్కడ వస్తుందో లేదు చూద్దాం. ఇయర్ చేస్తే 2025. ఓకేనా, 2025 ఇస్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకేనా, ఇది మనకు లీప్ ఇయర్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇలా కాకుండా మనం ఇక్కడ మనం ఇక్కడ ఒక కండిషన్ ఇక్కడ ఒక కండిషన్ కాకుండా సింగిల్ లైన్లో కూడా మనం ఈ మొత్తం రాసుకోవచ్చు అనమాట. అది ఒకసారి చూద్దాం. దీన్ని మొత్తం నేను కామెంట్స్లో పెడతా, మల్టీ లైన్ కామెంట్స్లో పెట్టిన తర్వాత ఫస్ట్ థింగ్ ఒకవేళ ఇప్పుడు మన సేమ్ అంటే ఒక్క స్టేట్మెంట్స్లో మనం రాస్తామన్నమాట. ఇఫ్ ఒకవేళ ఇయర్ మనం ఇక్కడ ప్యాటర్న్ చేసిన తర్వాత కొంచెం అంటే క్లారిటీగా తెలవడానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని ఫస్ట్ కండిషన్ అనేది ఇయర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 400 అంటే ఇయర్ని 400తో డివిజబుల్ చేస్తే రిమైండర్ అనేది ఖచ్చితంగా జీరో వస్తాయి. లేకుంటే ఆర్ అంటే ఈ కండిషన్ ట్రూ. ఇక్కడ ఆర్ అంటే ఏం చెప్పినా మనం, ఈ కండిషన్ ట్రూ అయినా కానీ ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయినా కానీ ఒక కండిషన్ ట్రూ అయినా కానీ దీన్ని మొత్తం ఏమనుకుంటుంది, ట్రూ అనుకుంటుంది అనమాట ఆర్ అనేది. ఓకేనా, ఆర్ మనకి సెకండ్ కండిషన్ ఏంటి, సెకండ్ కండిషన్ ఏంటంటే ఇయర్ 4 యొక్క మల్టిపుల్ కావాలి. 4 యొక్క మల్టిపుల్ అంటే దాని యొక్క రిమైండర్ అనేది ఖచ్చితంగా 0 కావాలన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇంకేమంటుండు, ఆ ఇయర్ అనేది 400 యొక్క మల్టిపుల్ కావద్దు అంటున్నా. అంటే సేమ్ థింగ్, ఇక్కడ ఉన్న సేమ్ కండిషన్ ఇయర్ అండ్ ఇయర్ మోడ్లో 100. ఇయర్ని 100తో డివిజబుల్ చేస్తే అది మల్టిపుల్ అంటే 100 యొక్క మల్టిపుల్ కావద్దు అనమాట. ఓకేనా, ఇట్లయితే మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ అంటే ఒక కండిషన్ ట్రూ అయినా కానీ ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్, లేకుంటే ఎల్స్ ప్రింట్ ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే, మనం ఒక స్టేట్మెంట్ రాసినమాట మొత్తం కండిషన్. ఇక్కడ ఈ రెండు లైన్లలో రాసే కండిషన్ని సింగిల్ లైన్ రాసాం అనమాట. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ థింగ్ 1700 తీసుకుంది ఇనిషియల్గా. 1700 ఇస్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే, 1600 తీసుకుందాం. సారీ, 1600 ఇస్ ఏ లీప్ ఇయర్. నెక్స్ట్ 2025 తీసుకుందాం. 2025 ఏమవుతుంది మనకు, సారీ రాసిన 2025 ఇస్ నాట్ ఏ లీప్ ఇయర్. ఎస్, ఓకేనా, ఇది మనకు లీప్ ఇయర్ ప్రాబ్లం. నెక్స్ట్ మనం వైల్ లూప్స్ గురించి మరిన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. మన కండిషనల్ రెండరింగ్లో మనం మ్యాక్సిమం ప్రాబ్లమ్ చేసినాం. నెక్స్ట్ మనం వైల్ ఫర్ లూప్లో ప్రాబ్లం చేద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్స్.